ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మార్కెట్లో సోయా నగెట్స్ ఇలా దొరుకుతూ ఉంటాయి. మరి అంతేకాకుండా సోయా కీమా కూడా దొరుకుతుంది. అయితే చాలామంది అడుగుతుంటారు, అరే మరి ఎందుకు సోయా మనం కందిపప్పు వండుకున్నట్టు సోయా పప్పును కూడా వండుకొని తినొచ్చు కదా, దీన్ని ఎందుకు ఇన్ని రకాలుగా మారుస్తూ ఉంటారు? సోయా బీన్ అంటారు, సోయాతో తోఫు తయారు చేస్తూ ఉంటారు, ఇలా రకరకాలు సోయాబీన్ ఫర్మెంట్ చేసినవి, సోయా పాలు చక్కగా దాంతోపాటు మిల్క్ షేక్స్ కూడా చేసి అమ్ముతుంటారు. కానీ సోయా బీన్ మాత్రం అంటే వాటి గింజల్ని మాత్రం ఉడికించి కూరల్లో తినరు. ఎందుకు తినరు అంటే సోయా బీన్స్లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి 50% వరకు ప్రోటీన్ ఉంటుంది. కాకపోతే ఉడికించుకొని వేరే పప్పుల్లా తింటే అది మనకి ఆ ప్రోటీన్ మన బాడీ పీల్చుకోలేదు. అందుకని దాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిన తర్వాతే ఆ ప్రోటీన్ మన బాడీ చక్కగా పీల్చుకోగలుగుతుంది. ఈ మాంసకృతులు మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. అయినా ఇప్పుడు మన వెజిటేరియన్స్కి వాళ్ళందరికీ కూడా ఈ సోయా బీన్స్తో మనం తయారు చేసిన ఈ సోయా నగెట్స్ ఇవన్నీ చాలా చాలా మంచిది. ఎందుకంటే ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్కి ఇది మంచి ఆల్టర్నేటివ్. సో ఈరోజు మనం సావోజీ అంటే ఇది మహారాష్ట్రలో చేసే డిష్. అందులో అన్ని రకాల మసాలాలు, అంతేకాకుండా దీన్ని కొంచెం చిక్కగా చేయడం కోసం జొన్న పిండి కూడా వాడతారు. దీంతో తయారు చేసే ఈ కూరని మనం ఈరోజు చూద్దాం. ఈ సోయా నగెట్స్ మనం తీసుకొచ్చుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, తీసుకొని దీనికి మనం కొంచెం మసాలా పట్టిద్దాం. లైట్గా కొంచెం ఉప్పు, అలాగే పసుపు, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, వీటిని ఈ విధంగా చక్కగా దీనికి కోటింగ్ చేసి మనం దీన్ని లైట్గా నూనెలో వేయించేసి పెట్టుకొని తరువాత మనం కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతో మనం ఎన్ని రకాల రెసిపీలు చూస్తూ ఉంటాం. ఈ సోయా నగెట్స్ తోటి మంచూరియన్ అని చేసుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. చిన్నప్పుడు దీన్నే అంటే ఈ సోయా నగెట్స్ మేము చిన్నగా ఉన్నప్పుడు చేసేసి మటన్ బదులు పెడితే భలే ఇష్టంగా తినేవాళ్ళం. అయితే మటన్ కూర చేసుకునేటప్పుడు కూడా మీరు 1/2 కిలో మటన్ కూర తీసుకొచ్చి దాంట్లో ఇన్ని ముక్కలు వేసినా తినడానికి రుచి వస్తుంది. కాకపోతే ఈ సోయా నగెట్స్ తినడానికి మటన్లా ఉన్న ఆ రుచి రాదు. కాబట్టి మనం రకరకాలుగా ఇన్ని మసాలాలు వేసి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం అంత కొబ్బరి నూనె వేసుకొని దీన్ని చక్కగా దీంట్లో వేయించేసుకుందాం. సో నూనెలు కూడా మీరు అప్పుడప్పుడు మారుస్తూ రకరకాలుగా ట్రై చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ మసాలా పట్టించినవి వీటిని ఇందులో వేసేసి టాస్ చేసేసుకుందాం. టాస్ అంటే ఇందులో వేసి దీన్ని లైట్గా టాస్ చేసుకోవడం వల్ల మనకి ఆ మంచి టెక్స్చర్ కూడా మనకు వస్తుంది. తర్వాత ఇందులో ఉన్న మసాలాలన్నీ కూడా మనం వేయించి పొడి చేయాలి. ఈ సోయా నగెట్స్ని ఈ విధంగా కొంచెం ఆ కొబ్బరి నూనెలో కూడా వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కేరళ ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు రకరకాల రోస్ట్లు, మటన్ రోస్ట్లు, వాళ్ళు అక్కడ బీఫ్ రోస్ట్లు, ఇలా రకరకాల చికెన్, ముఖ్యంగా డక్కు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాటన్నిటిలో చేపల కూరల్లో కూడా వాళ్ళు కొబ్బరి నూనె వేసి చేయడం వల్ల ఆ నీచు వాసన కూడా తగ్గుతుంది. తప్పకుండా మనం బెంగాలీ స్టైల్ వంటల్లో ఎలాగా నువ్వుల నూనె వాడి చేస్తూ ఉంటామో, నువ్వుల నూనె కూడా మీకు తెలుసు కదా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి నీచు వాసన ఉన్న చోట వాళ్ళు స్ట్రాంగ్ నూనె వాడతారు. దానివల్ల ఆ నీచు వాసన తగ్గి రుచి బాగా పెరుగుతుంది. ఇలా ఈ సోయా నగెట్స్ని ఒక 2 నిమిషాలు లైట్గా వేయించుకుంటే మనకి ఆ మంచి టెక్స్చర్ వస్తుంది. తర్వాత మనం దీంట్లో మన ఈ మసాలా అన్నీ కూడా వేయించేసుకుందాం. చూడండి నూనెంతా పీల్చుకుంది. ప్లేట్లో పెట్టుకుందాం. మనం మసాలాలు వేయించుకోవడం కోసం హోల్ గరం మసాలా, ఎండుమిరపకాయలు ఇవన్నీ రెడీ ఉన్నాయి. దాల్చిన చెక్క, లవంగం ఇవన్నిటితో పాటు ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు. అయితే ఈ ధనియాలు మిరియాలు వేయించేటప్పుడు ధనియాలు వేయించడం బాగానే ఉంటుంది, కానీ మిరియాలు ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు మనకి తుమ్ములు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఘాటు కదా. ఇందులో చూడండి మన యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, నల్ల యాలకులు అన్నీ వేసి దీంట్లోనే లైట్గా వేయించుకుందాం. సోయా నగెట్స్ని మంచి టేస్టీ ఫ్లేవర్ఫుల్ కూర తయారు చేయడం కోసం ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. అలాగే మిరియాలు, వీటన్నిటి వల్లే మనకు ఆ మంచి టేస్ట్ వస్తుంది. సోంపు, అలాగే కొంచెం జీలకర్ర వీటిని కూడా వేసి వేయించుకుందాం. ఫైన్గా అంతా అయిన తర్వాత దీన్ని బాగా పొడి చేసి మీరు పెట్టుకోండి.
ఈ మసాలాని కూరలలో, వెజిటేరియన్ కూరల్లో వేసుకోండి, వేరే నాన్ వెజిటేరియన్లో వేసుకోండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మిరియాలు, ఎండుమిరపకాయలు ఇందులో నుంచి ఆ పచ్చి వాసన వెళ్ళిపోయి మంచి సువాసన బయటకు వచ్చేస్తుంది. ఇది కొంచెం వేడి తాకగానే మీ అందరికీ తెలుసు దాంట్లో ఉన్న సుగంధ ద్రవ్యాల్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల మన కూరల్లో మంచి రుచి వస్తుంది. దీంట్లో గసగసాలు, ఆ గసగసాలు కూడా వేసి కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులో కొబ్బరి పొడి, మనం కొబ్బరి నూనె కూడా వేస్తున్నాం, కానీ కొంచెం కొబ్బరి పొడి వేయడం వల్ల కూడా దీనికి మంచి టేస్ట్. మరొకటి లాస్ట్లో నేను వేసేది జొన్న పిండి. జొన్న పిండి అంటే మనం జొన్న రొట్టెలు చేసుకోవడానికి వాడుతూ ఉంటాం. ఈ కూరలో ఏంటి, మనకి ఈ కూరలో కొంచెం చిక్కదనం రావడం కోసం మనం వాడతాం. కొంచెం జొన్న పిండి ఇందులో వేసేసి మనం దీన్ని చక్కగా వేయించుకుందాం. జొన్న పిండి కూడా పచ్చిగా ఉండకూడదు, ఎక్కడ మాడకూడదు. ఏది మాడినా మళ్ళీ చేదు టేస్ట్ కనుక వచ్చేస్తుంది. కొంచెం సేపు ఈ విధంగా వేయించి దీన్ని చక్కగా మనం మిక్సీ జార్లో వేసే ముందు కొంచెం చల్లారనివ్వాలి. చూడండి అంతా రెడీగా ఉంది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. దీన్ని ఫైన్గా పొడి చేసేసి మనం కూరలో ఎట్లా వాడాలో చూద్దాం. మసాలా పొడి చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. ఈ నగెట్స్ కూడా కొబ్బరి నూనెలో లైట్గా వేయించేసుకున్నాం. సో ఇప్పుడు మరింత కొబ్బరి నూనె వేసేసి మనం చేసుకుందాం. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మీకు అన్ని రకాల రుచికరమైన వంటలు వేరే ప్రాంతాలకు చేసుకున్నప్పుడు అక్కడ ఏమి నూనె వాడతారో తెలుసుకొని ఆ నూనె వాడండి. సో ప్రతి దానికి ఆ విధంగా మీరు చేసుకుంటే మీకు అసలైన రుచులు తెలుస్తూ ఉంటుంది. సో ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఈ బ్రౌన్ పొడి వేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది, కానీ ఇందులో టమాటా చక్కటి రుచిని మనం అందజేద్దాం. కొంచెం ఉప్పు కూడా ఇందులో వేసుకుందాం. ఆ మీటీ ఫ్లేవర్, సాధారణంగా మటన్ వాటిలో చేసేటప్పుడు మా ఊళ్ళో కూడా చిన్నప్పుడు మటన్లో కనుక టమాటా వేస్తే ఏంటి తినకూడదని టమాటాలు వేస్తున్నారా అంటుంటారు. ఒట్టి గొడ్డు కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి వేస్తేనే చదివి మటన్ కర్రీలా కొన్ని ఊళ్ళలో కూడా వింటూ ఉంటాం. ఇందులో మనం మాత్రం చక్కగా టమాటాలు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. దీన్ని వేసి ఈ టమాటా నలిగిపోయేంత వరకు దీన్ని చేసుకున్నాం. అయితే ఈ టమాటాలు మనకి తొందరగా నలగాలి అంటే మనం మసాలాలు పొళ్ళు వేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు ఈ పొళ్ళు కూడా ఏదైతే మన మసాలా పొడి ఉందో దాన్ని వేసేసి చక్కగా వేయించుదాం. ఈ టమాటాలు ముందు కొంచెం ముద్దలా అయినా, ఎందుకంటే మనకి ఇందులో చిక్కపరిచే గసగసాలు ఉన్నాయి, కొబ్బరి ఉంది, అలాగే మనం ఇందులో జొన్న పిండి కూడా వేసాం. మంచి పేస్ట్ అయిన తర్వాత కొన్ని నీళ్లు పోసి మంచి గ్రేవీ తయారు చేసుకుందాం. ఈ విధంగా ఇదంతా కిచిడి అయ్యేలాగా కుక్ చేసుకుందాం. తొందరపడి నీళ్లు పోసేయకండి, ఎందుకంటే నీళ్లు పోస్తే మీకు ఆ టమాటాలు నలగవు. సో దీన్ని ఇలాగే డ్రైగా కుక్ చేయండి, అప్పుడు మనకి మంచి మసాలా తయారవుతుంది. తర్వాత మన గ్రేవీ కూడా ఎలా వస్తుందో చూడండి. ఈ టమాటా గుజ్జుని చూడండి, ఈ విధంగా అందులో పచ్చితనం ఉంటుందని మీరు ఏం ఆలోచించక్కర్లేదు. ఏంటో ఒట్టి టమాటాలు, ఉల్లిపాయలు వేసేస్తే అయిపోతుందా అనుకుంటున్నారా? దాంట్లో మన మసాలా ఏదైతే ఉందో దానివల్ల మనకి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ గ్రేవీని మనకు కావలసిన కన్సిస్టెన్సీ తీసుకొద్దాం. చూస్తూనే మనకు ఒక మంచి మటన్ గ్రేవీలా మీకు తయారైపోతుంది, ఎంతో సింపుల్గా. కానీ దీంట్లో ఆ మంచి ఫ్లేవర్ తీసుకురావడం కోసం కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకుందాం, లాస్ట్లో మరి కొంచెం వేసుకుందాం. ఈ గ్రేవీ మనకి అవుతుంది. దీంట్లో మనం ఈ సోయా నగెట్స్ వేసుకోండి. ఇప్పుడు మీకు ఈ సావోజీ ఆ కర్రీ రెడీ. దీన్ని వేడి నీళ్ళల్లో మన సోయా నగెట్స్ నానబెట్టాం, ఎందుకంటే లేకపోతే సోయా నగెట్స్ ఎట్లా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. దాన్ని వేడి నీళ్ళల్లో నానబెట్టాం, తర్వాత తీసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం కుక్ చేసాం. ఈ గ్రేవీని ఒక 4 నిమిషాల పాటు చక్కగా బాయిల్ అవ్వనిద్దాం. దీంట్లో ఉప్పు కూడా మనం చెక్ చేసుకుందాం. అప్పుడు మనం దీన్ని చక్కగా ఫ్లేవర్ అన్నీ అద్భుతం, కానీ ఉప్పు ఒకటే తక్కువ ఉంది. ఇందులో ఉప్పు కూడా కొంచెం వేసేసి దీన్ని మరొక 5 నిమిషాలు చక్కగా బాయిల్ అయిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని దీన్ని వడ్డించుకుందాం. సోయా నగెట్స్ చక్కగా కొంచెం ఉబ్బినట్టు అయింది కదా, పర్ఫెక్ట్. మినపప్పు పైన ఉన్న పొట్టులో కూడా లైట్గా చేసే గుణం ఉంటుంది, అది మన సోయాబీన్లో కూడా ఉంటుంది. మీరు సోయాబీన్ మార్కెట్లో తీసుకొచ్చి ఈసారి ఇడ్లీ పిండి తయారు చేసుకునేటప్పుడు తప్పకుండా అందులో కొన్ని సోయాబీన్స్ వేసి చేసి చూడండి. మన ఈ సోయా నగెట్ కర్రీ పర్ఫెక్ట్. మీకు ఏ మటన్కి తక్కువ రుచిలో ఏ విధంగా తీసిపోదు.
సో ఈ విధంగా చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అన్నంతో తినండి, పులావులతో తినండి, మన బగారా అన్నంతో తినండి, దేంతో తిన్నా అదిరిపోతుంది. ఆ గ్రేవీ ఫస్ట్ ఆహా, సోయా నగెట్ కూడా మనకి ఆహా మంచి ఫ్లేవర్, ఆ సువాసన, ఆ జొన్న పిండి వల్ల మనకి ఆ గ్రేవీకి కన్సిస్టెన్సీ వస్తుంది. మనం మటన్ చక్కగా బోన్స్ వేసి కుక్ చేస్తే మనకి ఆ చక్కగా ఆ కొంచెం అంత జెల్లీ లాంటి గ్రేవీ వస్తుంది కదా, అది మనకి జొన్న పిండి అందజేస్తుంది. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూస్తారు కదా, చేసుకోండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి. ప్రతిరోజు తింటే సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలి. సావోజీ సోయా కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా సోయా చంక్స్ ని వేడి నీళ్ళల్లో నానబెట్టాలి. తర్వాత నీరు తీసేసి ఒక ప్లేట్ లో సోయా చంక్స్ తీసి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలిపి దాన్ని ఒక గిన్నెలో కొబ్బరి నూనె వేసి చక్కగా వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకుని అదే ప్యాన్ లో ధనియాలు, హోల్ గరం మసాలా, ఎండుమిరపకాయలు, సోఫ్, జీలకర్ర, గసగసాలు, ఎండు కొబ్బరి పొడి, జొన్న పిండి అన్ని చక్కగా వేసి వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో మరికొంచెం కొబ్బరి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టమాటా ముక్కలు, మిక్సీ చేసుకున్న పొడి కూడా వేసి చూపించిన విధంగా గుజ్జు గుజ్జుగా మొత్తం పేస్ట్ అయ్యేలా కుక్ చేసుకోవాలి. దాంట్లో తగినన్ని నీళ్లు, కొత్తిమీర వేసి ముందుగా వేయించి పెట్టుకున్న సోయా నగెట్స్ కూడా వేసి 5-6 నిమిషాలు ఉడికించుకుంటే మనకి మంచి సోయా, చూడ్డానికి మటన్ కర్రీలా ఉన్న వెజిటేరియన్ సావోజీ సోయా కర్రీ రెడీ అవుతుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన వంటలు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.